హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. సో ఈ వీడియోలో మేము మళ్ళీ రీస్టార్ట్ మోడ్లోకి వచ్చాము. అంటే యూఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త లైఫ్ని రీస్టార్ట్ ఎలా చేస్తున్నాము అనేది ఈ వీడియోలో చూద్దాము. సో రాగానే మేమేంటంటే కొంచెము ట్రిప్కి వెళ్ళాము. అది లబ్బాక్, టెక్సాస్ లబ్బాక్ ట్రిప్కి. సో అది వెళ్ళి ఒక 4-5 డేస్ అలా అయిపోయింది. తర్వాత ఇంకా యాక్చువల్గా మేమేమీ అన్ప్యాక్ చేసుకోలేదు, తెచ్చిన లగేజ్ అలా పెట్టేసేసి ఇంకా ట్రిప్కి వెళ్ళిపోయాము. సో మేము ట్రిప్ నుండి వచ్చిన తర్వాత ఇంకా స్లోగా అన్నీ అన్ప్యాక్ చేసాము. ప్లస్ సిరి ఏంటంటే సోఫా, షూ ర్యాక్ ఇలాంటివన్నీ కొని పెట్టి ఉంచింది. సో వాటిని అసెంబుల్ చేయాలి, డిఐవై డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ నేను ఫస్ట్ హరి ఇక్కడ సోఫాని అసెంబుల్ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ని డూ ఇట్ యువర్ సెల్ఫ్ కాన్సెప్ట్ని నేను ఫస్ట్ టైము 96లో యూకేలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళప్పుడు టీవీ స్టాండ్ని అసెంబుల్ చేస్తున్నారు. సో అప్పట్లో నాకు చాలా కొత్తగా లైఫ్లో నేను ఫస్ట్ టైం అదే అనమాట, డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్ చూడటము. నాకు చాలా వింతగా కొత్తగా అనిపించింది అప్పుడు. ఇదేంటి అసలు కార్పెంటరీ వర్క్ అది ఏం తెలియకుండా ఇలా మొత్తము అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఫాలో అవుతా అసెంబుల్ చేయటం ఏంటి అని నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది అప్పట్లో. తర్వాత అర్థమైందనమాట. సో ఇలాంటి కిట్స్ ఉంటాయి, అవి తెచ్చుకొని మనమే అసెంబుల్ చేసుకోవచ్చు అని. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇండియాలో కూడా వచ్చేసింది. ఐకియా ఇవన్నీ స్టోర్స్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు ఇండియాలో కూడా చాలామంది చేస్తున్నారు. 96 అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ బ్యాక్ కదా. సో అప్పుడైతే ఈ కాన్సెప్ట్ నాకు చాలా కొత్తగా వింతగా అనిపించింది. సో హరి సోఫా అండ్ షూ స్టాండ్ అవన్నీ అసెంబుల్ చేసేసారు. తర్వాత ఇక్కడ మేము బ్యాంగిల్స్ అవి తీసుకొచ్చాము. సో అవన్నీ సర్దుతున్నారు సిరి విరి, వాటిని సార్ట్ అవుట్ చేసి అన్నీ మట్టి గాజులు ఒక దగ్గర, ప్లాస్టిక్వి ఒక దగ్గర అలా అన్నీ సార్ట్ అవుట్ చేస్తున్నారు. సో మేము అలా వచ్చి కొంచెం ఒక 10 డేస్ అలా రిలాక్స్ అయ్యామో లేదో అంతలోకి హరి బర్త్డే వచ్చేసింది. సో ఇది చాలా ఫేమస్ కేక్ షాప్ అంట ఇక్కడ. ఇది మ్యాంగో ఫ్లేవరు, మ్యాంగో అండ్ చీజ్ ఫ్లేవర్లో ఉంది, చీజ్ కేక్ టైప్లో. ఇది అయితే చాలా బాగుందన్నమాట టేస్టు. సో ఇక్కడ హరి చేత కేక్ కట్ చేయించారు సిరి విరి. అండ్ ఈ కేక్ కూడా చాలా బాగుంది, తిన్నాము. చాలా వెరైటీగా అనిపించింది టేస్టు. ఆల్మోస్ట్ $40 దాకా పడిందంట ఆ చిన్న కేక్. ఎక్స్పెన్సివ్ కానీ చాలా బాగుంటుంది అని చెప్పింది. షాప్ పేరు ఏదో చెప్పింది సిరి. సో కేక్ కటింగ్ అయిపోయింది, కేక్ తింటున్నాము. అదే తర్వాత ఇంకా మా నెక్స్ట్ ఇదిగో ఇక్కడ మేము వచ్చేటప్పుడు నా ఆల్టరేషన్స్ వాటికి ఉపయోగపడతాయని నేను ఈ థ్రెడ్ బాక్స్ తెచ్చాను. అది మొత్తానికి మా జర్నీలో సూట్ కేసులు అవన్నీ ఎత్తేస్తారు కదా ఫ్లైట్స్లో. సో అవన్నీ కొంచెము డిస్టర్బ్ అయిపోయినాయి. సో అవన్నీ తీసి మళ్ళీ ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు హరి. కలర్ కోడ్ వైజ్గా పెట్టడానికి ట్రై చేస్తున్నారు. సో అదిగో ఫైనల్లీ అంతా సార్ట్ అవుట్ చేసి పెట్టారు. సో ఇలా అన్నీ ఒక్కోటి మెల్లిమెల్లిగా అన్ప్యాక్ చేసుకొని అన్నీ సర్దాము. అండ్ ఇంకోటి కొత్త కంట్రీలోకి వచ్చామంటే ఇంకొకటి ఏంటంటే చేయాల్సిన పని సిమ్ కార్డులు వేసుకోవటం. సో మేము మళ్ళీ ఇక్కడ సిమ్ కార్డ్స్, యూఎస్లో సిమ్ కార్డ్స్ తీసుకొని మళ్ళీ అవి వేసుకున్నాము. సిరివిరి కవర్స్ కూడా పాడైనవి అని వాళ్ళు అవి కూడా తెప్పించి ఇక్కడ చేంజ్ చేసుకుంటున్నారు కవర్సు. సో ఇవన్నీ పనులు ఉంటాయి కదా. అసలు ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి మూవ్ అయ్యి ఉండటం స్టార్ట్ చేస్తే ఇంకా మళ్ళీ మొత్తం అన్నీ రీస్టార్ట్ చేసినట్టు అవుతుంది. కానీ మాకు ఇలా తిరగటం అయితే చాలా అలవాటే ఉంది.
మేము మా మ్యారేజ్ అయిన దగ్గర నుండి దాదాపు ఇప్పటి వరకు అరౌండ్ 16 to 17 హౌసెస్ మారాము. అంటే అన్ని ఊర్లు తిరిగామన్నమాట. మ్యారేజ్ అయినప్పుడు హైదరాబాద్లో ఉన్నాము, తర్వాత పూణే వెళ్ళాము, తర్వాత మళ్ళా యూకే వెళ్ళాము, యూకే నుండి మళ్ళీ యూఎస్ వచ్చాము, మళ్ళీ యూఎస్ నుండి మళ్ళీ ఇండియా వెళ్ళాము, మళ్ళీ ఇండియా నుండి మళ్ళీ యూఎస్ వచ్చాము. సో దేశదిమ్మరుల్లాగా తిరుగుతూనే ఉన్నాము. అండ్ చాలా హౌసెస్ కూడా మారాము. ఇంకా హరి వర్క్ బట్టి, ప్రాజెక్ట్ బట్టి చాలా హౌసెస్ కూడా చేంజ్ అయ్యాము, షిఫ్ట్ అయ్యాము. సో మాకు మూవ్ అవటము పెద్ద అంత కష్టమైన పనిగా ఏమీ అనిపించట్లేదు, ఎందుకంటే చాలాసార్లు మూవ్ అయ్యాం కాబట్టి. సో ఇక్కడ మేము మళ్ళా మా ఇండియా నెంబర్స్ కూడా ఉంచుకున్నాము. సో ఇప్పుడు 2 నెంబర్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ఇండియా నెంబరు, యూఎస్ నెంబరు. సో స్లోగా సెటిల్ అవుతున్నాము. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఎంత తక్కువ అమౌంట్ అయినా మనం మేనేజ్ అవ్వచ్చు. అండ్ ఉండే కొద్దికి అక్యుములేట్ అవుతూ ఉంటాయి, అది వేరే విషయము. సో ఇంకొక పని ఏంటంటే యూఎస్ రాగానే చేయాల్సిన పని సోషల్ సెక్యూరిటీ నెంబరుకి అప్లై చేయాలి. కాకపోతే ఏంటంటే మేము ఇంతకుముందు ఉన్నాము. సో ఇంతకుముందు మాకు SSN అంటారు, మనకి ఇండియాలో ఆధార్ కార్డ్ ఎలాగో ఇక్కడ సోషల్ సెక్యూరిటీ నెంబర్ అలాగనమాట, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో అది ఏంటంటే మాకు అంతకుముందు ఉన్నప్పుడు సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ ఉన్నాయి. సో మేమేంటంటే జస్ట్ ఇక్కడ ఆఫీస్కి వచ్చి ఒకసారి యాక్టివేట్ చేయాలి అని చెప్పారు. సో అది యాక్టివేట్ చేయటానికని వచ్చాము ఇవాళ. అండ్ అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు, లేదా డైరెక్ట్ వాకిన్ లాగా కూడా రావచ్చు. సో మేము డైరెక్ట్ వాకిన్ లాగా వచ్చాము. కాకపోతే మేము ఎక్కువ వెయిట్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ ఒక 10 minutes వెయిట్ చేసామంతే. తర్వాత ఇంకా మాకు మా టోకెన్ వచ్చేసింది. సో ఎంటర్ అవగానే టోకెన్ తీసుకున్నాము, 10 minutesలో మా టోకెన్ నెంబర్ వచ్చింది. సో ఒకసారి మా SSN నెంబర్స్ని ఇక్కడ సోషల్ సెక్యూరిటీ ఆఫీస్లో యాక్టివేట్ చేయించుకున్నాము. మామూలుగా అయితే కొత్తగా అప్లై చేసినప్పుడు 2 to 3 weeks పడుతుందంట. కాకపోతే మావి ఓల్డ్వే కాబట్టి 1 dayలో యాక్టివేట్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక కొత్త కంట్రీకి రాగానే ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే డ్రైవింగ్ లైసెన్సు. ఇది ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ DMV ఆఫీస్కి వచ్చాము. అండ్ ఇక్కడ ముగ్గురం, విరి, నేను, హరి ముగ్గురం కూడా డ్రైవర్ లైసెన్స్ టెస్ట్ రాసాము. సో రాసి తర్వాత ఇంకా పాస్ అయినట్టు వాళ్ళు ఒక ఇది ఇస్తారు కదా, ఫామ్ లాంటిది. సో అది తీసుకోవటానికి ఇక్కడ హరి వెయిట్ చేస్తున్నారు. సో నేను, విరి తీసేసుకున్నాము. సో ఇది సర్వీస్ ఓక్లహోమా అంటారు ఇక్కడ డ్రైవింగ్ ఆఫీసు. ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్, రోడ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ అన్నీ ఇక్కడికి వచ్చి ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మాది రిటర్న్ ఎగ్జామ్ అయ్యింది కాబట్టి మళ్ళీ మేము కొంచెము కారు ప్రాక్టీస్ చేసి మళ్ళీ మధ్యలో మాకు గ్యాప్ వచ్చింది కదా డ్రైవింగ్లో. సో ఇక్కడేమో అంతా రైట్ ఆఫ్ వే అంటారు కదా, అన్నీ రైట్కి తిరుగుతుంటాము. ఇండియాలో అయితే లెఫ్ట్ డ్రైవింగ్, అది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ అంటారు. ఇక్కడేమో రైట్ హ్యాండ్ డ్రైవింగ్ అంటారు. ప్లస్ రూల్స్ అవి కూడా ఇంకా మళ్ళీ మాకు గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ కొంచెం డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసుకొని వచ్చి అప్పుడు ఎగ్జామ్ ఇద్దామని అనుకున్నాము. సో ఇక్కడైతే డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవగానే టెంపరరీ లైసెన్సు, డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. సో అది తీసుకొని బయటికి రాగానే అదిగో ఎదురుగా కనిపించే ఆఫీసే సిరి వాళ్ళు. ఇది డ్రైవింగ్ టెస్ట్ బిల్డింగు. సో దీనికి ఆపోజిట్లో ఉన్న ఆఫీసే సిరి వాళ్ళ ఆఫీస్ అనమాట. సో ఇక్కడ ఈ ఏరియాలో అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్, ఈ బిల్డింగ్స్ అన్నీ గవర్నమెంట్ ఆఫీసెస్కి సంబంధించినవి. అండ్ ఇదనమాట ఆ ఎదురుగా కనిపించేదే సిరి ఆఫీసు. సో సిరి మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టి తన ఆఫీస్కి వెళ్ళింది. మళ్ళీ మా పని అయిపోగానే కాల్ చేస్తే మళ్ళీ వచ్చిందనమాట మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి. ఇక్కడ వీళ్ళ ఆఫీస్ దగ్గర ఈ గ్రౌండ్స్ అది ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో. రోజు తను చెప్తుంటుంది, ఆఫీస్కి వచ్చినప్పుడు తను లంచ్ బ్రేక్లో
ప్లస్ కాఫీ బ్రేక్స్లో నడుస్తుంటుందంట. సో తను ఏంటి ఆల్మోస్ట్ రోజుకు ఒక 8,500 స్టెప్స్ నడిచేస్తుందన్నమాట. సో ఇంత బాగా నీట్గా ఈ యునో గ్రౌండ్స్ అండ్ వాక్ చేయడానికి పేమెంట్ పాత్స్ ఇవన్నీ ఉంటే చక్కగా అందరూ వాక్ చేస్తుంటారంట లంచ్ అవగానే అట్లా. సో తను కూడా వాక్ చేస్తూ ఉంటుంది. చాలా బాగుంది కదా ఇక్కడ ఈ గ్రౌండ్స్ ఇవన్నీ. ఎంతైనా ఇంకా గవర్నమెంట్ ఆఫీసులు కదా, ఇంకా వాళ్ళు ఆ మాత్రం మెయింటైన్ చేస్తారు కదా. ఇదిగో మధ్యలో ఇట్లా మ్యాన్ మేడ్ చిన్న వాటర్ ఏరియాస్ లాగా కూడా మెయింటైన్ చేస్తున్నారు. చిన్న వాటర్ ఫాల్స్ ప్లస్ ఫుల్ గ్రీనరీగా బాగుంది కదా. సో ఇదనమాట వాళ్ళ ఆఫీస్ దగ్గర. అండ్ అదే చెప్తుంటుంది అనమాట. మేమైతే ఇదే ఫస్ట్ టైము రావటం సిరి ఆఫీస్ చూడటము. సో తను చెప్తా ఉంటుంది అనమాట, రోజు చాలా బాగా గ్రీన్గా ఉంటుంది, ప్లస్ నడవటానికి బాగుంటుంది అక్కడంతా అని చెప్తుంటుంది. సో నిజంగానే చాలా బాగుంది. ఇంకా మేము కాసేపు అటు ఇటు తిరిగి చూస్తున్నాము. అన్నీ బర్డ్స్, ఇదేంటి డక్స్, స్క్విరల్స్ అవన్నీ చక్కగా అక్కడ గడ్డిలో తిరుగుతా కనిపిస్తున్నాయి. అండ్ కాకపోతే వాటిని ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు. సో అవైతే ఫ్రీగానే తిరుగుతూ ఉన్నాయి అటు ఇటు. సో ఇవాళ సిరి ఆఫీసు, ఈ సర్వీస్ ఓక్లహోమా అంటారు కదా, ఈ డ్రైవింగ్ టెస్ట్ ఆఫీసు ఇవన్నీ కూడా చూసాము. ఇవన్నీ చూసి ఇంకా అదే అంటున్నాం అనమాట, బాగుందిరా మీ ఆఫీస్ అని. ఇంకా హరి అయితే గవర్నమెంట్ జాబ్ చాలా బెటరు, అసలు నువ్వు చేంజ్ అవ్వకు అని చెప్తున్నారు. సో అవన్నీ మాట్లాడుకుంటా ఇంకా సిరి మమ్మల్ని డ్రాప్ చేయటానికని వస్తుంది. వెళ్తున్నాము కారు పార్కింగ్ దగ్గరికి. సో ఇప్పుడు మాకు ఎలా ఉందంటే, మళ్ళీ కంప్యూటర్ని ఎలా రీస్టార్ట్ చేస్తామో మళ్ళీ మా యూఎస్ లైఫ్ని రీస్టార్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది. మళ్ళీ అన్నీ మొదలు పెట్టాల్సి వస్తుంది ఒక్కొక్కటి. SSN నెంబరు, డ్రైవింగ్ లైసెన్సు, మళ్ళా సిమ్ కార్డులు, ఫోన్ కార్డులు ఇవన్నీ. సో అయితే మాకు ఈసారి ట్రాన్సిషన్ చాలా స్మూత్గా అయిపోయింది. ఐ థింక్ సిరి ఉండటం వల్ల, తనన్నీ ముందుగా అరేంజ్మెంట్స్ చేయటం వల్ల చాలా స్మూత్ ట్రాన్సిషన్ అయింది మాకు. అండ్ ఇక్కడ విరి అయితే విరికి బాగా నచ్చి ఇంకా ఫుల్ కవరేజ్ చేస్తుంది ఫోటోగ్రఫీ. సో అదండి ఈ వీడియోలో విశేషాలు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇంకా మేము యూఎస్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మేము ఏమేం చేసాము, ఇంకెలా సెటిల్ అవుతున్నాము, అండ్ హోమ్ టూర్ కూడా పెట్టమని చాలామంది అడుగుతున్నారు. సో అది కూడా నేను చేస్తాను. చిన్న 2 బెడ్రూమ్ ఫ్లాటు. సో మాకు కొంచెం పెద్ద ఇంట్లో ఉండి మళ్ళీ ఇప్పుడు 2 బెడ్రూమ్లో ఉండటం కొంచెం కొత్తలో కొంచెం ఇదిగా అనిపించింది. బట్ ఇప్పుడు మళ్ళీ మేము అడాప్ట్ అయిపోయాము. హ్యూమన్స్ అడాప్ట్ వెరీ వెల్ అంటారు కదా. సో దానికి మమ్మల్ని చూస్తే నిజమే అనిపిస్తుంటుంది. సో మేము మళ్ళీ బాగానే అడాప్ట్ అయిపోయాము చిన్న 2 BHK ఫ్లాట్లో ఉండటానికి. అండ్ సో నేను అది కూడా నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో పెడతాను. అపార్ట్మెంట్ హోమ్ టూరు, మా మినీ అపార్ట్మెంట్ హోమ్ టూర్ అనాలి. సో అది పెడతాను. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతారు ఈ వీడియోలో. సో ఎందుకంటే వాళ్ళు కూడా ఇవన్నీ చేసి ఉంటారు కదా. అండ్ పాత వాళ్ళకైతే మేబీ వాళ్ళు వచ్చిన కొత్తల్లో మనం కూడా అలా అప్లై చేసాము, అలా వెళ్ళాము, ఇలా డ్రైవింగ్ లైసెన్స్ ఇలా తీసుకున్నాము, అవన్నీ గుర్తుకొస్తాయి. సో కీప్ వాచింగ్. And if you like my channel, please subscribe to my channel. అండ్ సర్ప్రైజింగ్గా చాలామందికి సబ్స్క్రైబ్ అంటే తెలియదంట. సబ్స్క్రైబ్ అంటే కింద ఒక బెల్ బటన్ ఉంటుంది. సో ఆ బెల్ బటన్ ప్రెస్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అనమాట ఛానల్కి. సో ఇఫ్ యూ
ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. సో కీప్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇప్పుడు సిరియా ఆఫీస్లో కారు పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. వాళ్ళకి 5 ఫ్లోర్స్ ఉన్నాయి కారు పార్కింగ్, అండ్ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క కలర్ కోడింగ్ పెట్టేశారు, రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, ఆరెంజ్ అట్లా. సో వాళ్ళకి పార్కింగ్ కూడా గుర్తుపెట్టుకోవటం ఈజీ అవుతుందని అలా పెట్టినట్టున్నారు కలర్ కోడింగ్. ఐ థింక్ ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చింది అనుకుంటా ఆ కాన్సెప్టు, ఐఎమ్ నాట్ షూర్. నెంబరింగ్ సిస్టమ్ అయితే వచ్చింది, మేబీ కలర్ కోడింగ్ కూడా వచ్చిందేమో, ఐఎమ్ నాట్ షూర్. వచ్చే ఉండొచ్చు, ఎందుకంటే ఇండియాలో అన్నీ ఏదైతే టెక్నాలజీ ఉందో అవన్నీ కూడా బాగా ఫాలో అవుతుంటారు కదా, అప్ టు డేట్లోనే ఉంటారు ఇండియాలో కూడా. సో మేబీ వచ్చిందేమో, ఐఎమ్ నాట్ షూర్. సో ఇక్కడ మేము సిరి కారు గరాజ్ దగ్గరికి వెళ్ళి, సో వీఆర్ గోయింగ్ హోమ్. ఓకే గైస్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో and take care. Bye bye. Thank you for watching.